దేవుడు చాలామందిని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ఎంత నమ్మకంగా ఉంటారో చూస్తాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎంత నమ్మకంగా ఉంటారా అన్నది చూస్తాడు. మీ ఎదుట ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను నిలబెడతాను. ఒకరు ఆశీర్వదించబడిన తర్వాత దేవుడికి నమ్మకంగా లేకుండా శపించబడినవారు, అంటే సమృద్ధిలో ఉన్న జీవితం కరువులోకి వెళ్ళిపోతుంది. మరొకరు ఆశీర్వదించబడిన వ్యక్తి దేవుడికి నమ్మకంగా ఉంటే కరువులో ఉన్నప్పుడు సమృద్ధిలోకి దేవుడు నడిపిస్తాడు. ఈ ఇరువురు వ్యక్తులు మీ ముందు నిలబెడతాను. ఇద్దరు అని ఎందుకన్నానంటే ఈ లోకంలో అన్నీ కూడా రెండు రెండుగానే ఉంటాయి. తెలుపు, నలుపు, చీకటి. మీరు చెప్పాలి, అన్నీ నేను చెప్తే ఎలాగా? మీరు కొంచెం చెప్పండి అమ్మా. తెలుపు, నలుపు, చీకటి, వెలుగు, తీపి, చేదు, ముందు, వెనక, తల, తోక, అదనమాట. అలా అన్నీ రెండు రెండే ఉంటాయి. కాబట్టి చచ్చిపోయిన తర్వాత కూడా ఉన్న గమ్యాలు రెండే. మనుషులు చచ్చిపోయాక ఉన్న గమ్యాలు రెండే. ఒకటి పరలోకం, మరొకటి పరకం కాదు, నరకం. ఇప్పుడు మీలో డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటంటే పాస్టర్ గారు మేము చూస్తే పరలోకానికి వెళ్ళేంత మహాపరిశుద్ధులం కాదు, అది అందరికీ తెలుసు. మరి నరకానికి వెళ్ళేంత పాపం కూడా మాలో లేదు. ఏదో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న పాపాలు, సాయంకాలం అవుతే సీరియల్లో చూసుకోవటం, ఫోన్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి అలా రీల్స్, పనికిమాల వాళ్ళు చేసే డైలాగులు వింటూ కూర్చోవటం, ఇలాంటివేవో కొన్ని ఉన్నాయిలేండి. మరి ప్రార్థన జీవితం కూడా ఉంది బాగానే. మందిరానికి కూడా ఇదిగోండి ఆదివారం కాకుండా ఇలా ఉపవాస కూడికలు వాటికి వస్తూనే ఉంటాము. మరి మాలాంటి వాళ్ళకి అటు పరలోకానికి వెళ్ళేంత యోగ్యులం కాదు, నరకానికి వెళ్ళేంత పాపులం కాదు. అటు ఇటు కానీ జాతి మాది. మరి అటు ఇటు కానీ మాలాంటి వాళ్ళకి దేవుడు మూడోది ఏమైనా ఏర్పాటు చేశాడా అంటే చేయలా. నాకు తెలిసి నా బైబిల్లో అయితే లేదు. అయితే అటు పరలోకం లేదా ఇటు నరకం రెండే ప్లేస్లు ఉంటాయి. 99% పరిశుద్ధమైన బ్రతుకుతూ 1% పాపం చేసినా కూడా నేనైనా నువ్వైనా వెళ్ళేది ఎక్కడికి? అది 1% పాపమున్నా 99% భక్తి జీవితం ఉన్నా వెళ్ళేది నరకానికి. కాబట్టి దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. స్కూల్లో చదువుకునే పిల్లలకి పాస్ మార్క్స్ 35 కదా. అయితే 33.5 వచ్చాయి అనుకోండి, టీచర్ ఏం చేస్తాడు? ఫెయిల్ చేస్తాడు. రే 33.5 వచ్చాయి, 1.5 మార్క్ వేయలేవా అంటానికి కుదరదు. ఎందుకంటే టీచర్ స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి ఉన్న మార్కులు ఎన్నో అన్నే వేస్తాడు. నువ్వు పాస్ అవుతావు, ఫెయిల్ అవుతావు ఆయనకు అనవసరం. నువ్వు ఎంత రాసావో దానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు. టీచరే అంత స్ట్రిక్ట్గా ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్క జవాబు చెప్పకపోయినా నిన్ను సెలెక్ట్ చేయరు, ఎలిమినేట్ చేసేస్తారు. ఒక ఇంటర్వ్యూ ఉద్యోగం ఇచ్చేవాడే అంత స్ట్రిక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా కొన్ని రోజులే. చదువుకున్న ఉద్యోగం వచ్చిన ఇవన్నీ ఒక 30-35 సంవత్సరాల తర్వాతనే ఏముండదు, ఇక అన్నీ పోతాయి. కానీ పరలోక వెన్నెళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాలు. అది ఎటర్నల్, అది నిత్య జీవం, అది శాశ్వతం ఉంటుంది. అది మరి అక్కడికి వెళ్ళాలంటే మరి దేవుడు ఎంత స్ట్రిక్ట్గా వేస్తాడు మార్కులు? ఫోన్లే ప్రభా, ఏదో సీరియలే కదా, వదిలేచ్చు కదా, కొంచెం మాకు అవకాశం ఇచ్చి ఎగ్జంప్షన్ ఇచ్చి పరలోకానికి తీసుకోవచ్చు కదా అంటే ఆ ఒక్క సీరియలే నిన్న నరకాన్ని తీసుకెళ్ళిపోయింది అంటాడు దేవుడు. సో మన అంశం అది కాదు. మానవుని జీవితంలో అన్నీ రెండే. మీ ముందు కూడా ఈ ఇద్దరినే పెడుతున్నా. ఇద్దరిని ఎందుకు పెట్టానంటే, అయితే
ఈవిడలాగా లేదా ఆయనలాగా నేను చెప్పబోయే ఇద్దరిలో ఒకరిని ఎన్నుకుంటారని, ఎవరో ఒకరిలాగా